కడుపులో మన దొర వచ్చేసాడుగా, మనకు అండగా ఉంటాడు. వెళ్ళండి, వెళ్ళి మొక్కండి, దొరక మొక్కండి. వారన్ పాప కదా అని మరీ రెచ్చిపోకండి. ఎయిడ్స్ అటాక్ అయిపోయి దోలు తీరిపోగలరు. నిజమే, ఒక టైం కూర్చేసావు. ఎందుకైనా మంది దూరంగా ఉంటే బెటర్. ఎక్స్క్యూజ్ మీ. That punch fellow, AIDS patient. I know AIDS. Come on, dance with me. La la loo, la la loo. అయ్యా పిఏ గారు, Yes. నన్ను క్లోజ్ అవ్వద్దని చెప్పి తమరు క్లోజ్ అవుతున్నారు. మీకు రాదా ఎయిడ్స్? రావు. ఎందుకని? ఎందుకంటే నేను నిరోధ్ వాడుతాను కాబట్టి. మిస్టర్ గుదల్, వేర్ ఆర్ ద కంట్రీ గర్ల్స్? మన వారు పోయి ఉన్నారు, ఈ పాటికి వచ్చు చందురు. హే, వాట్ హ్యాపెండ్? ఏమైనది? ఆ సీతారామరాజు బాణాలతో కొట్టాడు. సీతారామరాజ్? విస్ సీతారామరాజ్? అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజా? వాడెప్పుడో లాంగ్ బ్యాక్ నా చేతిలో మరణించి ఉన్నాడు కదా. బాణాలు వేసి కొట్టాడు అంటే మరణించున్నాడంటావేంట్రా మొగుడా? కావాలంటే నాతో రండి, చూపిస్తాను. ఏం చౌడప్పా, మా దొరబాణం రుచి చూసినా కూడా బుద్ధి రాలేదా నీకు? మంది మార్పులతో మళ్ళీ వచ్చావు. మేము వచ్చింది ఈ పులి పంజా దెబ్బ, ఈ పావు పడక దెబ్బ మీ దొరికి రుచి చూపించడానికి రా. ఎక్కడాడు? పిలువనే. దొరా ఆ ఫిగర్ చూస్తుంటే దండం ఏంటండి బాబు, వెళ్ళి కాళ్ళమే పడిపోవాలనిపిస్తుంది. ఆ ఫిగర్ ఇప్పుడు మనకి అప్పు చేసినాం. నువ్వు ఇలా దండాలు బండాలు పెట్టకూడదు. రామరాజు, సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు. ఖచ్చితంగా సీతారామరాజే. నో, ఐ కాంట్ బిలీవ్. నా చేతులతో చంపిన సీతారామరాజు తిరిగి ఎటుల బ్రతికి రాగలడు. ఆనాడే చెప్పాను కదరా, ఈ నేల మీద చెందిన ప్రతి రక్తపు బొట్టు నుంచి ఒక్కొక్క సీతారామరాజు ఉదయిస్తాడని. ఈ తెలుగు గడ్డ ఉన్నంత కాలం ఈ తెలుగు బిడ్డకు మరణం లేదురా ముసలి నక్క. మా దొరగాన్ని పట్టుకుని నక్క కుక్క అంటావా? ఎవడ్రా దొర? ఎవడికి రా దొర? ఆనాడు ఈ దేశం నుంచి తరిమి కొట్టిన, సిగ్గు లేకుండా మళ్ళీ దోచుకోవడానికి అడుగు పెట్టిన వీడు దొర కాదురా, దొంగ, దోపిడీ దొంగ. ఈ దొంగ విసిరే ఎంగిలి మెతుకుల కకృత పడే నువ్వు ఈ నక్క పక్క కుక్కవి. తోలు తీరిందే. ఇంకా తీర్రా. చూడు బాబు, నువ్వు ఈ గెటప్ లో షటప్ అయిపోయి నిజంగా అల్లూరి సీతారామరాజునే అని ఫీల్ అయిపోయి బాణాలతో ప్రాణాలు తీసేస్తే చూస్తా ఊరుకోరు. ఇక్కడ పోలీస్ స్థానాలున్నాయి, చట్టాలున్నాయి, పవర్ఫుల్ రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం దాని విలువేమిటో తెలుసా మీకు? అది భగవద్గీత అంతటి పవిత్రమైన గ్రంథం అని తెలుసా మీకు? తెలిస్తే అమాయకులైన ఆడకూతుళ్ళని పరాయి దేశం వాడి పక్కలోకి పంపడానికి ఎందుకు సిద్ధపడతారా బ్రోకర్ వెధవలారా? ప్రపంచ దేశాల్లోని స్త్రీ పురుషులందరూ హిందూ స్త్రీని ఆరాధిస్తారు. ఎందుకో తెలుసా? ఇది పతివ్రతలకు పుట్టినిల్లని. యముడితో పోరాడి భర్త ప్రాణాలు తిరిగి తెచ్చుకున్న మహాసాధ్వి సావిత్రి పుట్టిన గడ్డరా ఇది. 10 నెలలు 10 తలల రావణాసురుడి పంచన ఉన్న పవిత్రతను కాపాడుకున్న అగ్నిపునీత సీతన కన్న భూమిరా ఇది. ఇక్కడ పుట్టిన ఝాన్సీ లక్ష్మీబాయి కన్న బిడ్డను వీపున కట్టుకుని తెల్లవాడి గుండెల్లో త్వరకత్తులు దింపిన వీర వనితరా. ఇక్కడ పుట్టిన మగువ మంచాల శోభనపరాత్రే భర్తను రణరంగానికి సాగనంపి మగవాడి రక్తంతో తిలకందిద్దమన్న పౌరుషవంతురాలురా. ఇక్కడ పుట్టిన బొబ్బిలి రాజవంశపు స్త్రీలు ఆమడ దొరంలో శత్రువు విజయ సంఖ్యం వినిపిస్తే కడుపులో కత్తులు గుచ్చుకుని పేగులు తెంచుకున్న ఆత్మాభిమానం కల ఆడపడుచులురా. అలాంటి గడ్డ మీద ఒక తల్లికి బిడ్డగా పుట్టి
చెల్లెళ్ళ శీలాలను పణంగా పెట్టి అందరం ఎక్కాలనుకుంటున్నావరా అడుక్కు తినే వెధవా? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని పరస్త్రీని తల్లిగా చెల్లిగా భావించే ఈ వేద భూమిలో ఆడకూతురు జోలికొచ్చారో తలలు తెగి పడతాయి, మొండాలు రాలి పడతాయి. అది జరక్క ముందే తోకలు ముడిచి పెట్టెలు మడిచి దేశం విడిచి వెళ్ళిపోండి. ఎంత మర్యాదగా చెప్పాడండి. ఇంకా చూస్తారే, పదండి పోదాం. ఇన్ని మాటలన్నోడిని ఒట్టినే ఇడిచిపెట్టి వెళ్ళిపోవటమా? కరెక్ట్. మీరు అనండి, లేపేస్తాను. నో, వీడెవడో వీడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలియకుండా రాంగ్ స్టెప్ వేయకూడదు. కమాన్. పచారులు కొట్టినా బుర్రలు బద్దలు కొట్టుకున్నా వాడు మాత్రం సీతారామరాజు కాదు. మరి ఎవడై ఉంటాడు? సిఐడి. సిఐడి? యువర్ రైట్. మనల్ని పట్టుకోవటానికి వాడు మారువేషంలో వచ్చుంటాడు. అతను సిఐడియో సీతారామరాజు తర్వాత ఆలోచించవచ్చు. మనల్ని పెట్టే పేడ సర్దుకోమన్నాడు కదా, ముందు దాని గురించి ఆలోచించండి. ఇంతకాలం శ్రమ పడినది, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినది పెట్టెలు మడుచుకోవడానికి కాదు, చేతులు ముడుచుకోవడానికి కాదు. అయితే ఆ రామరాజు గారి మాదిరే ఈ సీతారామరాజును కూడా లేపేస్తే పోలా? ఏంటి పోయేది? రామరాజు చచ్చిపోలేదు. ఇప్పుడు మనకు కనిపించిన సీతారామరాజే ఆ సిట్ రామరాజు. సిట్ రామరాజు ఇంకా బతికున్నాడా? అవును, మనం తీసుకెళ్లి లోయలో పడేసిన రామరాజుని ఈ మరుగుజులు తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారట. అతను రామరాజే అయితే వీళ్ళని గుర్తుపట్టి ఓ పట్టుబట్టాలి గాని ఎందుకు వదిలిపెట్టినట్టు? వాడు గతమంతా మర్చిపోయాడట. మర్చిపోయాడా? మర్చిపోయినట్టు నటిస్తున్నాడా? మర్చిపోతే వాడికి నష్టం, నటిస్తే మనకు కష్టం. అది నిజమో నటనో నేను తేలుస్తాను. ఎలా? అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియలేదు. వీళ్ళను తెచ్చేది ఎందుకు? వీళ్ళ వలన మనకేమి ప్రయోజనం? చాలా ఉంది. మా ఇండియన్స్ కి తల్లన్నా చెల్లన్నా ఆలన్నా తాళన్నా గొప్ప సెంటిమెంట్. ఆ గూడెల్లో ఉన్నాడు సిట్టి రామరాజా అల్లూరు సీతారామరాజు తెలుసుకోవాలంటే ఫిరంగులు గుళ్ళు అక్కర్లా, ఇలక నీళ్ళే చాలు. ఐసి. ఇప్పుడు ఈ సెల్లమ్మ సెంగట్టుకున్నాం అనుకోండి, అన్నయ్య అంటూ అరుస్తుంది. ఆడు సిట్టి రామరాజు అనుకోండి, సెల్లమ్మో అంటూ పరిగెత్తుకొస్తాడు. దెబ్బకి మన డౌట్ క్లియర్ అయిపోద్ది. ఒకవేళ ఆ చచ్చిపోయినోడే సిట్ రామరాజు అయితే ఈ పాప పరిస్థితి ఏమిటి? ఏముంది, ఆవిడ గారి చేతిలో ఒక వీణ తీసుకొచ్చి పెడతాం. నీ బుల్లే కవీణ పలుకలేనన్నది అంటూ ఒక సోలో సాంగ్ చేసుకుంటది. ఇలాంటి ఊర కుక్కల చేతులు చచ్చిపోయేంత వీక్ మ్యాన్ కదరా నా రామరాజు. ఇంకా దోలదరలేదు, గోకించుకుంటున్నాను. వెయిట్ చెయ్యి. టైగర్, నువ్వు ఈ చెల్లికి ఉసుకో. చూడప్ప, నువ్వు ఈ చెల్లిని చూసుకో. ఎక్కడికి పోతాది? Stop it! చెల్లమ్మ అంటూ చిన్నయ్య వస్తాడనుకుంటే పిస్తోలు పట్టుకుని పెద్దన్నయ్య వచ్చాడేట్రా? చేసిన తప్పుని సరిదిద్దుకోవటానికి. బెదిరించి నన్ను లంచగొండం చేశారు. నా చెల్లెల్ని విడిపిస్తామని మా నాన్న నిరికించారు. నా భార్యకి నా చేత సంకెళ్ళు వేయించారు. నా తమ్ముడేమయ్యాడో తెలియకుండా చేశారు. ఆడి సంగతి బయట పెడదామని రా ఈ సీర్ల సీను. మీరు ఇప్పండి రా. వాళ్ళ మీద చేయబడిందో కాల్చి పారేస్తాను. వెళ్ళండమ్మా, మీరు పారిపోండి. మిస్టర్ గోపీనాథ్, నువ్వు చాలా నమ్మక ద్రోహం చేస్తున్నావు. లేదురా, ఇన్నాళ్ళకో మంచి పని చేస్తున్నాను.